హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. మరి thumbnail చూసారు కదా, ఎవరైతే గోరింటాకు ఇంకా అలాగే హెయిర్ డై వేసుకుంటున్నారో అటువంటి వారికి ఫస్ట్ వచ్చే కంప్లైంట్ ఏంటి అని అంటే ఫేస్ అంతా కూడా పాడైపోతుంది, మచ్చలు ఇంకా అలాగే చిన్న చిన్న స్పాట్స్ అనేవి ఏర్పడుతున్నాయి అని అనుకుంటారు. కానీ అది మీరు హెయిర్ డై వేసేటప్పుడు చేసిన తప్పుల వల్లనే అలా జరుగుతుంది. అయితే హెయిర్ డై వేసుకునేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి ప్రొడక్ట్స్ మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి అనే దాని గురించి వీడియోలో అయితే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ప్రికాషన్స్ ఏంటి అనేది మనం చూద్దాము. ఫస్ట్ హ్యాండ్స్ కి అయితే హ్యాండ్ గ్లౌస్ వేసుకోవాలి. ఎలాగైతే డై వేసుకునేటప్పుడు మనం హ్యాండ్ గ్లౌస్ వేసుకుంటామో అలాగే గోరింటాకు పెట్టుకునేటప్పుడు కూడా హ్యాండ్ గ్లౌస్ ఈస్ వెరీ నెసెసరీ. కంపల్సరీ హ్యాండ్ గ్లౌస్ అయితే వేసుకోండి. ఓకే, హ్యాండ్స్ వరకు ఓకే. మరి నెక్ ఏరియా కవర్ చేయడానికి మనం టవల్ గానీ లేదంటే ఏదైనా ఒక పాలిథిన్ షీట్ లాంటిది గానీ వేసుకొని కవర్ చేసేస్తాం బాడీ ఓవరాల్ గాను. అండ్ దెన్ మనకి చెవులకు వచ్చేటప్పటికి చెవుల దగ్గర రంగు అంటేస్తూ ఉంటుంది. అది హెయిర్ డై కావచ్చు లేదంటే హెన్నా కావచ్చు, చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. దానికి సంబంధించి ఒక చక్కటి ప్రోడక్ట్ అయితే ఉంది. అదేంటో అనేది ఇప్పుడు చూపించేస్తాను, చూసేయండి. ఆన్లైన్ లోనే నేను ఇవైతే తెప్పించానండి. ఇది మనకి ఫ్లిప్కార్ట్ లోనైతే దొరుకుతుంది. ఇవి ఇయర్ క్యాప్స్ అన్నమాట. ఇది ఏంటంటే మనకి పాలిథిన్ క్యాప్స్ అయితే వస్తాయన్నమాట. ఎలా అయితే మనం షవర్ చేసేటప్పుడు హెయిర్ తడవకూడదు అనుకునేటప్పుడు ఇలాంటి పాలిథిన్ కవర్ క్యాప్స్ పెట్టుకుంటాము, అలాగే ఈ క్యాప్స్ కూడాను. ఇవి చాలా తక్కువకి అయితే వస్తున్నాయి. మనకి 2 ప్యాక్స్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయాలి. ఈ 2 ప్యాక్స్ వచ్చేసి కేవలం 139 రూపీస్ అనమాట. ఇందులోని చాలానే ఉన్నాయి. అయితే రీయూజబుల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అలా కూడా చెయ్యొచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. అయితే ఇది మనకి ఒక వైపు ఎలాస్టిక్ వచ్చి వస్తుంది. ఎలా అంటే ఇదిగో ఈ మాదిరిగానమాట ఎలాస్టిక్ అయితే వస్తుంది. సో మనం ఇది ఇలా డైరెక్ట్ గా తీసుకొని ఇలా చెవుకి అయితే పెట్టేసుకోవచ్చు. వన్స్ ఇలా పెట్టుకున్న తర్వాత మనం కలరింగ్ అయినా లేదంటే హెన్నా అయినా వేసుకునేటప్పుడు మనకి చెవుకి అయితే అంటదు. సో ఈ ట్రిక్ బాగుందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. హెయిర్ కి వేసేటప్పుడు ఫేస్ ని ఎలా కవర్ చేసుకుంటాం? ఫేస్ కూడా కవర్ చేయాలి కదా. ఫేస్ కవర్ చేయనప్పుడు మనం డై వేస్తుంటే దానిలో నుంచి చిన్న చిన్న పార్ట్స్ ఎగిరి వచ్చి మన పోర్స్ మీద పడడం, అప్పుడు గనక సీవం రిలీజ్ అవుతుంది అనుకోండి, దానిలో పడి లోపలికి వెళ్ళిపోయి అది స్పాట్ కింద అయితే మారిపోతుంది. అదే రీజన్ అన్నమాట మన ఫేస్ పాడవడానికి. ముఖ్యంగా హెయిర్ పండిపోతుంది, అలాగే ఫేస్ కూడా అట్ ది సేమ్ టైం పాడైపోతుంది. డల్నెస్, డ్రైనెస్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. పిగ్మెంటేషన్ స్పాట్స్ అని అనుకుంటాం. అలాగే లేదంటే సన్ లోకి వెళ్ళడం వల్ల ట్యాన్ అయిపోతున్నామేమో, మన స్కిన్ పాడైపోయిందేమో అనుకుంటాం. అది కాదండి, ఇదే మెయిన్ రీజన్ అన్నమాట. డై వేసుకునేటప్పుడు ఫేస్ ని ఎలా కవర్ చేసుకోవాలి అని అంటే, చిన్నపిల్లలకి ఈ కాలంలోని తలస్నానం చేసేటప్పుడు ఏడకుండా ఉండడం కోసం వాళ్ళకి ఒక క్యాప్స్ అయితే వస్తున్నాయి. ఇలా ఫ్రంట్ గా అయితే ఉంటుంది. అది అందులో నుంచి వాటర్ అయితే పడిపోతుంది ముందుకి. సో అలాంటి క్యాప్స్ ఏవైనా అడ్డు పెట్టుకుంటే మనకి బాగుంటుంది. లేదంటే నార్మల్ క్యాప్ ఉంటుంది కదా, దాని మధ్యలో దాంతా కూడా కట్ చేసేసేయండి. ఫ్రంట్ ఏదైతే ఉంటుందో అది ఉన్నిచ్చేసి బ్యాక్ సైడ్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, అది పెట్టేసుకోండి. కిందకి పెట్టేసుకుంటే మీకు ఏంటంటే ఫేస్ మీద పడకుండా ఉంటుంది. అండ్ థర్డ్ వన్, మీరు తలస్నానం చేసేటప్పుడు కూడాను చాలా పొరపాటు అయితే చేస్తారు. డైరెక్ట్ గా మగ్గుతో నీళ్ళు తీసి ఇలా అయితే వేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ కలరు ఇంకా అలాగే హెన్నా ఏదైతే ఉందో ఆ వేసింది ముందుకు పడుతుంది. ఫేస్ మీద అంతా కూడాను చిన్న చిన్న స్పాట్స్ లాగా రావడం, లేదంటే మచ్చల్లాగా ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మరి అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, మీరు హెడ్ బాత్ చేసే ముందే చక్కగాను ఒక మగ్ లో వాటర్ తీసుకొని హెయిర్ అంతా అందులో డిప్ చేసి ఒకసారి వాష్ లా చేసేసేయండి. షవర్ ఉంటే షవర్ తోని వెనక్కి వెళ్ళేటట్టు, అదంతా కూడా వెనక్కి పోయేటట్టు క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి స్పాట్స్ అనేవి ఫేస్ మీద అయితే ఏర్పడవు. ఫేస్ మీద కాదు, బాడీ మీద ఎక్కడ కూడాను ఉండదన్నమాట.
సో ఇదండి ట్రిక్. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోనే మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.